లూలు మాల్లో ఈరోజు వండర్ ఉమెన్ 2024 అవార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. దాని ఆర్గనైజర్ ఇక్కడ మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి ఈ ఉమెన్స్ డే గురించి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకున్నాం. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఎర్రం పూర్ణశాంతి గుప్తా. శ్రీహస్తిన మహిళా మండలి ఇప్పటికి 8 సంవత్సరాల నుంచి ఇలాంటి అవార్డ్ ఫంక్షన్స్ చేస్తూ ఎంతో మంది మహిళల్ని ఆదరిస్తూ వాళ్ళని హక్కునే చేర్చుకుంటూ ఇంత ఇదిగా ఈరోజు ఇంత సక్సెస్ అయ్యామంటే మహిళలకి మహిళలే అండి సాటి. ఎందుకంటే మేము ఈ మహిళా మండలి పెట్టిందే ఎవరికైనా సమస్యలు ఉంటే వారిని వ్యక్తిగతంగా కలిసి వాళ్ళ ఇబ్బందులు ఏంటో తెలుసుకొని మా చేతనైంది మేము ఏంటో చేయాలి అనేసి మనం సంస్థ పెట్టాము. ఇందులో మనకు రకరకాల వాళ్ళు మనల్ని మీట్ అవ్వడము, హస్బెండ్ పోవడంతో పిల్లల్ని ఎలా పెంచాలి మేడం, మాకు కొంచెం ఏదన్నా నేర్పించండి అని మా దగ్గరికి రావడం, వాళ్ళకి ఎంతో మందికి బ్యూటిషియన్ కోర్స్ అనో లేకపోతే టైలరింగ్స్ అనో, వాళ్ళు ఏమీ చదువుకోకపోతే మీకు ఏం చదువు రాదా అయినా మీరు బతకచ్చు. ఎలా బతుకుతారంటే ఒకప్పుడు చూడండి మనకు అక్కడ గ్రైండర్లు అనేటివి పల్లెల్లో అయితే అందరి ఇళ్లలో గ్రైండర్లు ఉండేవి కాదు. ఒక గ్రైండర్ ఉంటే ఊర్లో వాళ్ళందరూ అక్కడ తీసుకొని వచ్చి పిండి రుబ్బించుకునేవారు. నేను అదే చెప్పేదాన్ని, మీరు పిండి గిన్నె అన్న పెట్టుకోండి, పిండి మన గ్రైండర్ అన్న పెట్టుకోండి, కానీ బతకడం మాత్రం మీరు బతుకుతూ ఆదర్శంగా బతుకుతూ మీ పిల్లలకి బాగా చదివించండి అని వాళ్ళ నక్కుని చేర్చుకొని వాళ్ళ ఇంట్లో ఏదన్నా ఇలానే ఎవరైనా పోతే కూడా దాన సంస్కారాలన్నీ మనమే చేసి మన సొంత ఖర్చులతో చేస్తామండి. చేసి 11 రోజులు వాళ్ళకి ఏం కావాలో ఆహారం అంతా మనం అందిస్తాము. ఆ తర్వాత వాళ్ళ పిల్లల్ని కూడా చదివిస్తాం. ఇలా మనం అందరితో ఇంటరాక్ట్ అవుతూ పోతూ ఉండడంతో నాకు చాలా మంది మహిళలు కలవడం, వాళ్ళ వర్క్స్లో నిష్ణాతులై ఉండడంతో వీళ్ళందరినీ మనము ఆహ్వానించాలి, పురస్కరించుకోవాలి, వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వాలని చెప్పి మాకు 8 years ముందు ఒక ఆలోచన వచ్చింది. ఎవ్రీ ఇయర్ కూడా ఒక్కొక్క పేరుతో మనం వాళ్ళకి అవార్డు ఇస్తున్నాం. ఈసారి మేము ఇచ్చే అవార్డు ఏంటంటే వండర్ ఉమెన్ 2024 లూలు వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఇస్తున్నామండి. వారు మాకు లూలు వాళ్ళు అయితే అసలు ఎక్స్ట్రాడినరీ అండి. మాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. మా మహిళలందరూ కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు. చాలా సంతోషం అండి. ఇంత చక్కటి అవకాశం నాకు వీళ్ళు ఇచ్చినందుకు, అలాగే నాకు సహకారం అందిస్తున్నందుకు మా టీం వారికి, వచ్చిన అవార్డీస్కి, అలాగే గెస్ట్లు అండి. గెస్ట్లు అయితే ఎస్పీ మేడం గారు వచ్చి వెళ్ళారు. వారైతే ఇంటెలిజెన్సీ బ్యూరో నుంచి శిరీష రాఘవేంద్ర గారు వచ్చారు. అలాగే కమిషనర్ గారు వచ్చారండి. వాళ్ళు పిఎఫ్ జోనల్ కమిషనర్ అండి, వారు ప్రవీణ గారు వచ్చారు. వీళ్ళందరూ కూడా రావడంతో సెలబ్రిటీస్ చాలా మంది వచ్చారండి. మన నాగమణి గారు, శ్రీలు గారు, అలాగే శృతి గారు, ఇలా చాలా మంది వచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు చాలా ఘనంగా కార్యక్రమం జరిగిందండి. అందరికీ ధన్యవాదాలు.